తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది. ఎందుకంటే ఏదైతే బస్సు ప్రయాణికులు ఎక్కించుకొని గమ్యస్థానాలకి చేరవేయాల్సిన బస్సే, ఆ బస్సు కింద ఈరోజు ఒక మితిమీరిన వేగంతో ఒక బస్సు రావటం వల్ల ఒక మహిళ మృతి చెందింది. ఒకరికైతే తీవ్రంగా గాయాలైనట్టు అయితే తెలుస్తా ఉంది. సో ఇది ఏదైతే ఉందో బస్సు కొద్దిసేపటికి బస్సు చెక్ చేయడం కూడా జరుగుతుంది. బ్రేకులు పట్టలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్పారంటూ కూడా ఆర్ఎం అయితే మనకి చెప్పడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామంటూ కూడా ఆర్టీసీ ఆర్ఎం విశాఖపట్నంకి సంబంధించినటువంటి ఆర్ఎం కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి ఏదైతే సంఘటన జరిగినప్పుడు కలారా చూసినటువంటి వ్యక్తి మన దగ్గర ఉన్నారు. అసలు ఏ విధంగా ప్రమాదం జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? నా పేరు కమిడి గురు సార్. కమిడి గురు సార్. గురు. సో అసలు ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారంటున్నారు. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే నేను కూర్చున్నాను సార్. ఊరు వెళ్ళాలా, లేకపోతే నేను కంచరపాలెంలో ఉంటున్నాను. నేను కంచరపాలెం పని చేస్తున్నాను. ఊరు వెళ్ళిపోదాం అనుకుని నేను కూర్చున్నాను. నైట్ బస్ అయినా ఎక్కేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను కొద్ది పడుకొని లేచినండి ముఖం కడుక్కుందాం అనేసి బయలుదేరాను. ఈ లోపల ఏం జరిగిందంటే అక్కడ బస్సు ఆగి ఉండింది. ఆ బస్సు ఆగి ఉండిన తర్వాత అక్కడ కండక్టర్ కూడా లేరు, ఇతను ఒక్కరు కూడా ప్యాసింజర్ కూడా లేరు. ఆ బండి చాలా స్పీడ్గా వచ్చి కొడుతుంటే నేనే ఉలిక్కి పడ్డాను. నేను ఉన్న వాస్తవం, నాకు ఎటువంటి ప్రమాదం లేదు, ఏం జరగలేదు. కాకపోతే నేను చూస్తున్నాను ఒక బాబు, అంటే మినిమం అతనికి 15-16 సంవత్సరాలు ఉంటుంది. ఆ బాబు జస్ట్ బండి స్పీడ్ వస్తారా, చాలా స్పీడ్ వస్తుంది రా అని అంటేనే అతను జంప్ చేశారు. అతను కూడా కొద్దిగా తగిలి ఉంటుంది. పాపం ఈవిడ వెనకాల నుంచి 2 బ్యాగులు పట్టుకొని వస్తుండేది. ఈ 2 బ్యాగులు పట్టుకొని వస్తుండేది. ఇలా వచ్చినప్పుడు అక్కడ పోలి కొట్టడం జరిగింది. మీరు చూసినప్పుడు బస్సు చాలా స్పీడ్ గా వచ్చిందా? స్పీడ్ అంటే మినిమము 40-30 లోపల ఉంటుంది. అంత స్పీడ్ గా వచ్చింది. అది సార్. బ్రేక్ ఫెయిల్ అయి ఉంటే బ్రేక్ ఫెయిల్ అయినట్టు నిర్ధారణ చేస్తారు ప్రభుత్వం వారు. ఒకవేళ తాగి ఉంటే మానవులకి ఆటోమేటిక్గా సాధ్యం, అది ఎవరు చేస్తాం, ఏ రీతికి చేస్తాం అని తెలీదు. అతనికి కూడా ఒకసారి టెస్ట్ చేస్తే బాగుంటుంది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఒకవేళ నేను అదే పరిస్థితిలో ఉంటే నాకు కూడా అదే బాధ అనిపిస్తుంది సార్. సో ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి దెబ్బలు తగిలాయి? ఏం లేదు సార్, ఇద్దరికి నేను చూశాను. మరి ఎంతమంది ఏమున్నారో ఎవరు లేరు ఇక్కడ. నేను చూసింది ఈవిడి మట్టుకు జస్ట్ అలా ఇలాగ వచ్చింది సార్. ఈవిడ ఇలాగ వచ్చింది. నెక్స్ట్ బస్సు ఎక్కడానికి వచ్చింది, దేనికి ఉన్నాయి ఎవరికి అడుగుతాం, అది నాకు ఆ విషయం తెలియదు. బస్సు ఎక్కడానికి వచ్చిందో, మరి కాంప్లెక్స్ వస్తే బస్సు ఎక్కడానికి వస్తాము. ఇప్పుడు మామూలుగా ఇలా వచ్చింది, దానికన్నా ఒక అబ్బాయి ముందు ఉన్నాడు అంతే. అంటే సాధారణంగా బస్సు కాంప్లెక్స్ కి వచ్చినప్పుడు చాలా తక్కువ స్పీడ్ లో వస్తూ ఉండేది, ఎందుకంటే ఇక్కడికి వచ్చి పార్కింగ్ చేయాలా. సో ఈ రోజు మీరు చూసిన దానికన్నా ఎక్కువ స్పీడ్ లో వచ్చిందా? నేను అనుకున్నాను ఏంటంటే ఈ బస్సు లోపల నుంచి దాటి వెళ్ళిపోద్దేమో అనుకున్నాను. అంత స్పీడ్ అంటే మినిమం నేను ఒక అంటే బైక్ డ్రైవ్ చేస్తాం కనుక మినిమం 30-40 స్పీడ్ లో వచ్చింది. సో ఇప్పుడు ఆ బస్సు అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందా? బాల్ కొట్టినట్టు ఎలాగైందో అలా గుద్దేసిన వెంటనే మళ్ళీ రీబేక్ అయిపోయింది. అంటే పోలు చాలా పెద్దది కదా, స్ట్రాంగ్ ఉంటుంది. నేను చూస్తూనే ఉన్నాను. నేను అప్పుడు ఎగిరి పడిపోయాను అక్కడ వెనకాల. అంటే మా మీద వచ్చేస్తుంది ఆ ఫోల్ కనుక లేకపోతే అటు నుంచి లోపల వెళ్ళిపోవాల్సింది సార్. ఇది మాట వాస్తవం. సో ఇది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనం ప్రకారం బస్సు ఏదైతే ఉంటుందో బస్సు దాని నిర్ణీత స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ తో రావటం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఉన్నాను. జస్ట్ కొద్దిలో నేను కూడా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను, లేకపోతే నేను కూడా ఆవిడ ప్లేస్ లో ఉండేవాడిని. ఎందుకంటే నిజంగా ఆ పిల్లర్ కనుక అక్కడ కానీ లేకపోయి ఉంటే బస్సు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయి ఇంకా పెను ప్రమాదం అయితే సంభవించేదంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. మరోవైపు నిజంగా సాధారణంగా ఈ లోపలికి వచ్చేటప్పుడు ఈ స్పీడ్ లిమిట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. మినిమం 5 కిలో అంటే 5 ఉంటుంది స్పీడ్. ఆ 5 కన్నా స్పీడ్ 5 నుంచి 10 మహా అయితే. సో ఈ రోజు 30 నుంచి 40 అంత స్పీడ్ రేంజ్ లో వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఎంత స్పీడ్ రేంజ్ లో వచ్చిందంటే దాన్ని గుద్ది మళ్ళీ బస్సు యథాస్థితికి వెళ్ళిపోయింది. అంటే అంత ఘోరంగా ప్రమాదం సంభవించిందంటూ కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తా ఉన్నారు. దీనికి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆర్టీసీ అధికారులు స్పందించి చనిపోయిన మహిళ ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి న్యాయం చేయాలి. అదేవిధంగా
క్షతగాతులు ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి గాయపడినట్టయితే ఆ ప్రత్యక్ష సాక్షి చెప్తా ఉన్నాడు, వారికి కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఆయన కూడా అడుగుతున్నారు. ఏదేమైనా నిజంగా కాంప్లెక్స్ లోకి వచ్చినప్పుడు దాని స్పీడ్ చాలా తక్కువ ఉండాలి, పరిమితికి మించి స్పీడ్ రావటం వల్లే ఈ రోజు ఈ ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తా ఉన్నారు. సో దీనిపైన అప్పటికే ఆర్టీసీ ఆర్ఎంతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి ఈ సంఘటనకు సంబంధించి త్వరితగతిన స్పందించాము, డ్రైవర్ కి డ్రంకింగ్ టెస్ట్ కూడా చేస్తా ఉన్నాము. సో ఈ ప్రమాదం బ్రేక్ ఫెయిల్ అయిందంటూ కూడా డ్రైవర్ చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే ఏ విధంగా నిజంగా బ్రేక్ ఫెయిల్ అయిందో లేదని చూసి అతనిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆర్టీసీ ఆర్ఎం చెప్తా ఉన్నాం. ఏదేమైనా ఈ సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వారికి కూడా వారి కుటుంబానికి తగు న్యాయం చేస్తారని అంతా పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూ ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చంద్రు, సుమన్ టీవీ, విశాఖపట్నం.